స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ వారి అధ్యక్షుడికి, అలాగా వైప్రభా బి ప్రభా గారికి, అలాగే ఆనందరావు పాస్టర్ గారికి, అక్కడ దగ్గర కూర్చున్న తమ్ముడికి, ఎర్ర సముద్ర వలసిన వచ్చిన దేవుడి సంఘ బిడ్డలకి, ఈ సంఘ బిడ్డలకి అందరికీ యేసు ప్రభు వెనక వందనాలు. చక్కన వర్తమానం ముగ్గురు దేవదాసులు అందించారు. నేను కూడా కాసేపు అయితే కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యం చెప్పి ముగిస్తుంది. నాకు తెలిసింది ఎప్పుడు ఆపాలంటే కరెక్ట్గా తెలుసు. 41 సంవత్సరం నుండి పరిచయం చేసిన కాబట్టి సంఘంలో ఎప్పుడు వాక్య పరిచయం చేసి ఎప్పుడు ఆపాలంటే నాకు బాగా తెలుసు. దాన్ని బట్టి నేను వెంటనే ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకటి. అందుకే మొట్టమొదటిగా దేవుడు నాకు చెప్పిన మాట ఏమంటే, అనిల్ గారు ఇప్పుడున్న ప్రార్థన కంటే ముందు ఎక్కువ ప్రార్థన చేయండి, నీకు పెద్ద సమస్యలు రావడానికి సిద్ధంగా ఉంది. దాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ఈ దినంలో ఎక్కువ ప్రార్థన చేయడానికి సమయం ఏర్పరచండి. అది దేవుడు మేలు కొరకడానికి జరగబోతున్నారు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చిన్న వాక్యం ఒకటి చదవండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యం. మీకు అందరికీ తెలిసిన వాక్యము. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. స్తోత్రం. 2 విధముల రక్తం గురించి ఎక్కడ రాయబడి ఉంది, సరిగా వినండి. స్తోత్రం. 1 హేబేలు రక్తము, 2 యేసు రక్తం. 2 రక్తం గురించి ఎక్కడ రాయబడి ఉంది, అది 2 చెప్పి నేను బిడ్డల మాట ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట అపోస్తలుల కార్యము 15వ అధ్యాయం 28 వాక్యములు. రక్తం ఏం చేయకూడదు, తినకూడదు. మనం ఏం చేస్తున్నారు, అదే తింటున్నాం. అవును కదా. మేకలకు వస్తే అటు రక్తం అక్కడ ఉంచి తింటున్నారు కదా. విశ్వాసులు ఏం చేయకూడదు చెప్పండి అందరూ. విశ్వాసులు రక్తము తినకూడదు. అందుకని చికెన్ కానీ మటన్ కానీ బీఫ్ కానీ ఏదైనా తీసుకొని వచ్చినప్పుడు ఒక 4-5 సార్లు ఏం చేయాలి, కొందరు కడగకుండా చేస్తే ఉంటే తిని చూడండి. తినడం ముందుకు ముక్కుని పెట్టండి. ఆ కంబప్పుడు మీకు తెలుసు. అంటే రక్తం రుచి లేదండి, రక్తంలో జీవనం ఉన్న కాబట్టి మనం ఏం చేయకూడదు, తినకూడదు. అందుకని సంఘములు సంఘబిడ్డలు ఎప్పుడు కూడా రక్తము తినకూడదు. బాగా కోడి కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా బాగా కడుక్కొని ఏం చేయాలి, తిన్నాడు. చాలా సమయంలో నేను వెళ్ళినప్పుడు అడగ చూస్తున్నారు, వాడేం చేయను కడగకుండా వంట చేసి ఇస్తున్న. అది కాదు నా విషయం. ఇక్కడ మనం ఇది నేర్చుకున్న విషయం అంటే నేను అసందర్భోచితంగా చెప్పిన మాట అది. సోదరం, 2 విధములు ఉన్న రక్తం, యేసు రక్తం, హేబేలు రక్తం. 2 రక్తములకి 2 విధముల శక్తి ఉంది. స్తోత్రం. యేసు రక్తం వేరే, హేబేలు రక్తం వేరే. స్తోత్రం. ఈ పగడులు యేసు రక్తం నీ జీవితం మార్చబోతున్నావు. అదే 1 యోహాను పత్రిక 1:7 వాక్యములు. యేసు రక్తం సమస్త పాపముల నుండి మమ్మల్ని ఏం చేసిన పవిత్రగా చెయ్యిన ఈ రక్తం ఈ పగడి నీ శరీరం మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం పైన ఆ రక్తం పడినగాక ఎక్కడ ఉన్న పాపములకు కట్టడానికి శక్తి కలిగిన అమూల్యమైన ఆ రక్తం నీ శరీరం మీద పడినగాక. అది పీతర్ గారు కొంచెం ఘనంగా మాట్లాడుతున్నారు. ఏమండి, ఆ రక్తం మమ్మను 1 పీతర్ 1 అధ్యాయం 18-19 వాక్యం కలిసి చదివితే ఆ రక్తం ఎక్కడ నుండి మమ్మల్ని విడిపిస్తుంది చూడండి. చదవండి. 1 పీతర్ 1 అధ్యాయం 18-19 వాక్యం. చేత అమూల్యమైన రక్తం చేత అలాగా ఎక్కడి నుండి నీకు విమోచన కలిగిందండి? ఎక్కడి నుండి? 18 వాక్యములు. ఎక్కడే పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఎక్కడి నుండి ఆ రక్తం
విడిపించారు మిమ్మల్ని? వ్యర్థమైన ప్రవర్తన ఏది పారంపర్యముల నుండి వచ్చిన నీ తల్లిదండ్రులు చేసి వచ్చిన అటు నుండి నిన్ను విడుదల ఇచ్చినది యేసు రక్తం. సోదరు కలిగిన ఆ రక్తములో కడగబడిన వాడు ఈ పారంపర్యంగా వచ్చిన ఏదైనా శాపం ఉంది ఆ శాపము నుండి నిన్ను విడిపించడానికి శక్తి కలిగిన ఒక రక్తం ఉంది, అది యేసు రక్తము. అటువంటి రక్తం మన శరీరం మీద పడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని సంఘబిడ్డలారా, ఆ రక్తం మీకు అంత పవర్ ఉంది. హల్లెలూయా. అంటే రక్తములు నీ పారంపర్యమైన ఆ వ్యర్థమైన ప్రవర్తన నుండి నిన్ను విడిపించడానికి, అంటే నేను తాగబోతూ నన్ను విడిపించడానికి రక్తములకు శక్తి కలిగింది. నేను గొడవ చేసిన వాడు ఆ శక్తి నుండి ఆ రక్తం నన్ను ఏం చేశాడు? విడిపించిన అదే రక్తం ఈ పగడు నీ కుటుంబములు నీ ఇంటి నుండి అందరికి విడిపించడానికి శక్తి కలిగిన ఆ రక్తం అది. స్తోత్రం కలిగిన కాదు. గడికడికి రక్తం గురించి పలకండి. జీవితంలో సమస్య వచ్చిన పలకండి. యేసు రక్తం వలన విడుదల కలిగిన గాక, యేసు రక్తం వలన స్వస్థత కలిగిన గాక. అనగా నీ పలికిన ఏడల ఆ రక్తం విడిపించిన రక్తం, ఆ రక్తం నేను శుద్ధిపరిచిన రక్తం, ఆ రక్తం నేను స్వస్థపరిచిన రక్తం. అది కాదు పవిత్ర గారు చెప్పిన ఆయన గాయాల వలన మనకేం కలిగింది? స్వస్థత. యేసు రక్తం వలన మీకు ఏం కలుగుతుంది తల్లి? స్వస్థత కలుగుతుంది. ఆమె చెప్పండి. ఈ రక్తం మనకి అంత పవర్ ఉంది. నిర్గమకాండమ 12వ అధ్యాయం 23వ వాక్యం, అక్కడ చదివిన వాక్యం మీరు వినండి. నిర్గమకాండమ 12వ అధ్యాయం 23వ వాక్యం. గొర్రె పిల్ల రక్తము వారి ద్వారా చదవండి. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకన్ని మీదను 2 నిలువ కమ్ముల మీదను రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును, మేము హతము చేయుటకు మీ ఎండలోనికి సంహారకుని చొరనీయడు. ఆమె చెప్పాలి. ఎందుకు సంహారకి చరణమివ్వలేదు? ఓ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు ఆ ఇంటికి ఇశ్రాయేలు ఇంటికి సంహార దూతడు చరణం ఇవ్వలేకపోవడానికి కారణము గొర్రె పిల్ల రక్తం అక్కడ పోషించిన కాబట్టి. అందరి ఇంటిలో ఏడుపు జరిగినప్పుడు, అందరి ఇంటిలో మరణం జరిగినప్పుడు ఇశ్రాయేలు ఇంటిలో మరణం జరగలేదన్న కారణం ఏమంటే ఒక గొర్రె పిల్ల రక్తం వారి ఇంటి ద్వార బంధములు పోసిన కాబట్టి వారికి మరణం నుండి విడుదల కలిగితే ఈ పగడి యేసు రక్తం నీ ఇంటి నుండి సమస్య నుండి మరణం నుండి విడుదల ఇవ్వడానికి శక్తి కలిగిన యేసు రక్తం కొందరి శరీరములు పడిన. ఓ రమల శాంతుని కమనీయ. అందరి ఆత్మావుని ఆరాధించి విడుదల పొందుకోండి. ఈ రోజు ఏదో ఒక విడుదల జరగబోతున్నారు. నీ కుటుంబములు నీ ఇంటిని సాతాను బంధించిన కట్టి ఇరగడానికి పోతున్నారు. దానికి ఏం కలిగిన రక్తం శరీరం మీద పడిన దేవుని వదిలిపరచండి. ఓ రగన బడగ శంకరి అన్నదాన శక్తులు పారిపోగట్టే ఈ ఊరిలో ఇంటికి బంధించిన ఆ శక్తులు పారిపోవడానికి గొర్రె పిల్ల రక్తం ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల మీదకి యేసు నామములో చిలకరైసో రామన్న అయ్యట యేసు నామములు విడుదల కలిగట, యేసు నామములు స్వస్థత కలిగట. శరీరములు బంధించిన మంత్ర శక్తులు, చేతబడి శక్తులు, ఈ ఊర్లు చేసిన మంత్రాలు యేసు నామములు విడుదల కలిగనగా ఈరోజు ఇంటి పైన కుటుంబ పైన వ్యక్తి పైన శీలకరించి ప్రార్థన చేస్తున్నాం. తమ్ముడు నీ ఇంటికి విడుదల కలుగుతున్నారు. అక్క నీ ఇంటికి విడుదల కలుగుతున్నారు. అమ్మ నీ ఇంటికి విడుదల కలుగుతున్నారు. ఆ గొర్రె పిల్ల రక్తం చూడండి. ఆ రక్తము ఇంటి దారబంధములు పోషించినప్పుడు సంహార దూతను వచ్చినప్పుడు ఆ ఇంటికి ఏమేమి లేదు, ఏ హాని జరగలేదు, చరణం ఇవ్వలేదట. అంటే ఇంటికి అడుగు పెట్టడానికి అడ్డుగా నిలబడారు. ఏది? ఆ రక్తం.
ఆ రక్తం కంటే గొప్ప రక్తం అంటే యేసు రక్తం. స్తోత్రం కలిగింది. ఆ రక్తం నీకు చుట్టుపక్కల కంచి వేసిన అనుకో ఏ శక్తిని ఇంటికి రాదు. స్తోత్రం కలిగింది కాక. అది నీ నోటిలో పలకాలి, నీ పలికితే విడుదల కలుగుతుంది. ఆ రక్తములు జయమవుతాయి. అవును ఇక్కడ ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో రాయబడిన మాట, యేసు రక్తములు గొర్రెపిల్ల రక్తం వలన వారు జయించారు. స్తోత్రం. ఎలాగా జయము? బలం చేత కాదు, శక్తి చేత కాదు, యేసు రక్తం వలన వారు ఏం చేశారు? జయించారంట. ఈ రోజు ఓడిపోయిన వారందరికీ జయించడానికి శక్తి కలిగిన ఒక మార్గం ఉంది, యేసు రక్తం. ఆ రక్తం నీ మీదకి పడిన అనుకో, ఎక్కడ నుండి ఓడిపోయారో అక్కడ నుండి ఈ రోజు ఈ గెలవడానికి స్టార్ట్ అయింది. ఈ రోజు ఈ వాక్యం పలికినప్పుడు ఏదో బెంగళ మెరుగుతున్నది. ఈ వాక్యం నేను ఇక్కడ పలికినప్పుడు ఏదో గట్టి విరిగిపోతున్నారు. కొన్ని శరీరములు బంధించిన బట్టి ఈ ఓడిపోయి చోటలు గెలవడానికి పోతున్నారు. ఆ రక్తములు అంత పగురుందండి. మీకు అర్థం అవ్వలేదు. స్తోత్రం. యోబు తలవరి యామున పెందలికలు లేచి తన పిల్లల కొరకు ఏం చేశారు? బలి అర్పించారు. చూడండి, బలి అర్పించారు కాబట్టి యోబుకి చెప్పండి, తన కుటుంబానికి, తన ఆస్తికి కంచి ఏది? బలి అర్పించిన రక్తములు. ఈ రోజు నేను చెప్పిన మాట నీకు అర్థం అవ్వలేదు. పెద్దలకి లేచి తన పిల్లల కొరకు బలి అర్పించి ప్రార్థన చెయ్యను కాబట్టి ఆ రక్తం ఆడికి ఏమంటే కాపుతారా, ఆడు కుటుంబానికి కాపుతారా, తన ఆస్తికి కాపుతారా. ఈ రోజు ఆ రక్తం నిన్ను మాత్రం కాదురా, నేను కుటుంబానికి కాపాడుతున్నా, నీకు కలిగిన ఆస్తికి కాపాడుతున్న రక్తం. ఈ రోజు యోబు చెప్పినట్టుగా చెయ్యరా, నీ యేసు రక్తములు పలకండి, నోరు తెరిచి పలకండి, యేసు రక్తమని. హలో అందరూ నోరు తెరిచి చెప్పండి అమ్మా, యేసు రక్తములు విడుదల కలిగిన కాక అని చెప్పండి, యేసు రక్తములు విడుదల కలిగిన కాక అని చెప్పండి, పలకండి. అలాగని పలికినప్పుడు ఇంటికి, నీ ఒంటికి, నీ ఆస్తికి విడుదల కాపుదల దగ్గరగా ఈ రోజున వాక్య పరిచయం చేసినప్పుడు ఇక్కడ దేవదూతలు దిగుతున్నారు, అందగారు శక్తులు పారుతున్నారు. ఈ ఊరు చేసిన మంత్ర శక్తులు పారుమారవుతున్నారు. అదురగడ్డ దినగా రాళ్ళగట్టి వేది గట్టి అందులో బట్టి వాడు గట్టి వేధించిన శుల్క శక్తులు, వ్యాపార శక్తులు ఏసునామమున పాలకి పోదులగా. ఈ ఊరిలో చేసిన మందిరాలు నాకెవరు చెప్పలేదు. ఆడ మందిరాలు చేసి కొందరికి బంధించడానికి ప్రయత్నించారు. ఇక్కడికి అడుగు పెట్టిన పడే ఆ శక్తి నాకు అడుగుతుంది. ఇక్కడ కూడా వచ్చారని నాకు అడుగుతున్నారు. ఏంటండి నీ విన్నారండి, ఏం విన్నారు? బండిలు ఇక్కడ దిగిన వెంటనే సాతాను ఆ దెయ్యం నాకు చెప్పారంటే మా ఊరు కూడా నీ వచ్చారా అంటాడు. హలో స్తోత్రం కలిగిన దాక. ఇది మాంద్రికను బంధించిన శక్తి కలిగిన నామం, సాతాను శక్తిని బంధించిన శక్తి కలిగిన యేసు నామములో ఆమె కొన్ని కుటుంబానికి తారుమారు చేయడానికి కట్టి యేసు రక్తం వలన ఈ రోజు విడుదల కలుగుతున్నారు. మంత్రాలు చేసి కొన్ని కుటుంబములు తారుమారు అదుర్త అదురకటి వయదిగదగ మద్దబార గడగస్య యేసు నామములు విడుదల కలుగుతాయి. కుటుంబములు యేసు నామములు బయటకు వచ్చలుగా నిన్ను నీ కుటుంబానికి, నీ పిల్లలకి బంధించి కట్టిన కట్టి ఈ రోజు ఇరుగుతున్నది. అదుగో యేసు రక్తం నాని ఇక్కడ కూర్చున్న ప్రతి పిట్టల మీదకి తిలక్కరించి ప్రార్థన చేస్తున్నారు. అద్భుతం జరిగిన సాతానంటే అమ్మో నీకే వేడి భయం. రాయకొండలి వాక్య పరిచయం వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడే చిల్లికి చేసిన వాడు ఒకడు వచ్చి వెనక కూర్చారు. ఇది చూసిన వెంటనే పాస్టర్ గారు కూడా భయపడారు, సంఘ బిడ్డలు కూడా భయపడారు. ఎస్కేప్ వాళ్ళు మీరే ఆడికి అడగండి, మీకు తెలిసిన వాడు అయితే
ఏడే ఏమండి సిలిగి చేసిన వాడు కూర్చున్నాడు అంటే వీడందరూ భయపడారు, అయ్యో ఏదో ఇది సిలిగి చేయడానికి. నేను ఇలా వాక్య పరిచయం వెంటనే దేవుడు ఆత్మ చెప్పారు, ఆయన కోసం ప్రార్థన చేయండి. ఆయన తన మీద చేయించి యేసు నామములో నీ తల మీద ఉన్న అందగర్శలు పారిపోదు. ప్రార్థించి వాక్య ప్రవేశం ముగిసిన తర్వాత ఆడే ఫస్ట్ వచ్చింది దగ్గర నా కోసం ప్రార్థన. మనకు అటువంటి భయం లేదండి. లోకములు ఉన్నవాడు కంటే నాలుగు ఉన్నవాడు గొప్పవాడు. యేసు లోకములు ఉన్నవాడు సాతానండి. ఆ సాతాను శక్తి కంటే గొప్పవాడు అయిన యేసు ఇప్పుడు ఇక్కడ ఉన్న కాబట్టి భయపడకి అవకాశం లేదండి. అటువంటి శక్తిని తారుమారు చేయడానికి యేసు రక్తం ఉంటే స్తోత్రం కలిగినగా. రెండవ విధమైన రక్తం గురించి చెప్పిన మాట ముగిస్తాను 10 నిమిషాల లోపల. స్తోత్రం. ఒకటి, ఆదికాండములకి రావాలి. హేబేలు రక్తం గురించి చూడండి. ఆదికాండ 4:10 చూడండి త్వరగా. అంటే హేబేలు రక్తం పడిన భూమి నుండి ఏమొచ్చిందండి? స్తోత్రం కలిగిన గాక. హేబేలు రక్తం పడిన భూమి నుండి స్వరం వస్తే యేసు రక్తం పడిన శరీరం నుండి రావాలి. ఆమేన్. అర్థం అవ్వలేదు. హేబేలు రక్తం పడిన భూమి నుండి ఏమొచ్చిందంటండి? స్వరం వచ్చిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు చెప్పులు ఏమనకంటే యేసు రక్తం మన మీదకి పడింది కదా, ఆ రక్తం పలికిన ఆ రక్తం పడిన శరీరం నుండి ఏం రావాలి? స్వరం రావాలి. ఈ రోజు స్వరం బయటికి రా. నిన్ను నోరు బంధించి ఆరాధన పెంచి నిన్ను కట్టిన శక్తిని విడుదల కలగడానికి ఆ స్వరం బయటికి రా. యేసు రక్తం ఈ రోజు నీ శరీరం పైన పడగాక. స్తోత్రం. హల్లెలూయా. హేబేలు రక్తం పడిన భూమి నుండి కేకలు, యేసు రక్తం పడిన భూమి నుండి కేకలు రావాలి. 2, అది 12వ వాక్యం చూడండి. ఆదికాండ 4:12 వాక్యం. ఆమేన్ చెప్పండి. హేబేలు రక్తం పడిన భూమి నుండి ఇంకేమర్రు? సారం అంటే హేబేలు రక్తం పడిన భూమి నుండి ఏమైంది? ఇంకా ఫలమివ్వదు. అలాగైతే యేసు రక్తం పడిన భూమి నుండి సాతాను పంట అర్థం అవ్వలేదు. యేసు రక్తం పడిన భూమి నుండి ఇంకా ఏమవ్వదు? సాతాను పంట రాదు. అర్థమవలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు రక్తం నీ మీదకి పడిన అనుకో, నీ ఇంటిని కానీ కుటుంబంలో కానీ సాతాను పంట ఇన్ని పెరగదు, ఎదగదు, అది కాలిపోవు. కేవలం రక్తం పడిన భూములు పంట పండించలేకపోతే యేసు రక్తం మీ మీదకి నా మీదకి పడిన సాతాను పంట ఇంకా ఇన్ని మన మీద పడదు తల్లి. అర్థమైన వాడు అర్థంగా కూర్చోబడ్డ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నీ నోరు దర్శి చెప్ప. సాతాను పంట ఇది నా జీవితంలో పంటలో, ఎందుకంటే యేసు రక్తం నా మీద పడి అలాంటి గట్టి వేది గట్టగా అదురగట్టగా వేల గట్టి వేది గట్టి అటం గుడ్డగట్టగట్ట మనిగాల అంతగా శక్తులు పారిపోగట్టే శరీరంలో విడుదల కలిగట్టే సాతాను కట్టిన పంట, సాతాను వేసిన పంట ఈరోజు ఏమారు కాలిపోగాలి. మత్తయి సువార్త 13:25 వాక్యం చదవద్దు, నేను చెప్తాను. అంటే మనుషుడు కురిగినప్పుడు శత్రువు వచ్చి ఏం పట్టేసారు? గోధుమ లోపల గురుగులేసారు. ఆమేన్. ఏది భూమిని సాతాను గురుగులేసారో ఆ భూమి యేసు రక్తం పడిన అనుకో పంట వస్తుంది. పంట రాదు. యేసు రక్తం పడితే సాతాను వేసిన గురుగులు ఏమవదు, అది ఫలించకుండా నాశనం అవుతుందన్నమాట. అలాగైతే నీ ఇంటికి, నీ భర్తకి, నీ పిల్లలకి సాతాను వేసిన గురుగులు ఈ రోజు నాశనం అవ్వడానికి ఒక మందు ఉందండి. యేసు రక్తం రా బాబు. యేసు రక్తం నీ ఇంటి పైన, నీ కుటుంబం పైన, నీ వ్యక్తి పైన ఈ రోజు పడిన అనుకో, పడుమని చెప్పేసి ఆ రక్తం నా శరీరం మీదకి పడిన కాక అలాగని పలికిన ఏడల శక్తి ఈ రోజు
బెద్దలు విరిగిపోతాయి. నోరు తెరిచి గట్టిగా స్తోత్రం చెప్పండి తల్లి. మామూలుగా చప్పలు కొట్టి కాసేపు సమయ దేవునికి శృతించారు. నీ ఇంటిని కుటుంబములు కలివిలి, నీ ఇంటిని భార్య భర్తలు కలివిలి, ఇంటిని నాశనం చేసిన ఎన్ని ప్రయాసం చేసిన ఒక్క రూపు కూడా మిగిలలే. అది నాశనం చేసే శక్తి ఈరోజు ఏమావాలి కారుమారాము. ఆ రక్తం ఈరోజు పడినాక ఏమైనా రక్తం పడినప్పుడు ఆ భూమికి ఇంత శక్తి ఉంది. యేసు రక్తం పడిన భూమిలో ఎంత పవర్ ఉందని స్తోత్రం కలిగిన మీకు నేను చెప్పిన వెంటనే అర్థం అవ్వలేదు కానీ, ఎందుకంటే నేను చెప్పిన వెంటనే ఇది సాధారణ పాస్టర్లు చెప్పరు. ఏంటి 2-3 వారాల ముందుకు మనము అరకు వెళ్ళాం. అరకు ఇది దేనికి వెళ్ళారంటే ప్రార్థన చేయడానికి. ఏంటి ప్రాబ్లం? ఆ కుర్రుడు కాదు సహోదరుడు లాగు బాగుండి నాకంటే పెద్ద లాగు బాగుంటున్నవాడు రోజు ఏమవుతున్నాడు, క్షణమైపోతున్నాడు. ప్రాబ్లం అదండి. చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ పాస్టర్ గారు అందరూ వచ్చి ప్రార్థన చేశారు, ఏం అవలే, విడుదల కలిగిన బాగా అవ్వలేదు. ఎందుకు? రోగం తెలియకుండా మెడిసిన్ ఇస్తే అలాగ అవుతుంది. రోగం తెలుసుకొని ఏం చేయాలి? నేను ఆ ఇంటికి అడ్డుపెట్టిన బట్టి నేను చెప్పామా, ఈ ఇంటికి ప్రాబ్లం ఏంటి, ఈ భూమికి ఒకసారి గొడవ జరిగింది, దాన్ని బట్టి ఇది జరుగుతున్నారండి. అయ్యగారు కరెక్ట్ అని చెప్పారు. ఏంటి అదన్నీ చూపించారు. స్తోత్రం. ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చి వచ్చారు, దేవుడు విడుదల ఇచ్చారు. ఇప్పుడు ఆడు పెద్ద మీటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. నేను చెప్పిన మాట ఏమంటే దేవుడికి స్తోత్రం కలిగిన ఆ శక్తి దేవుడి శక్తి అండి. ఈ రోజు నీ ఇంటిలో నీ కుటుంబంలో జరిగినది విడుదల కలగాలంటే తల్లి నీ ఏం చెయ్యాలంటే స్తోత్రం కలిగిన కాక ఆ వాక్యం తెలిసి నీ దేవునికి స్తోత్రం చెప్పండి. హాబేలు రక్తం పడిన భూమిలో ఏమైనా పంట పడలేకపోతే యేసు రక్తం పడిన మన శరీరములో సాతాను పని ఏం జరగదు. చెప్పాలి, నీ చెప్పాలి. సాతాను మందర శక్తి నీ చెయ్యిన పని నా శరీరం ఏమి జరగదు. ఎందుకంటే యేసు రక్తం నా శరీరములో పడిన కాబట్టి గడిగడికి నీ మాట్లాడి చూడండి, ఒక గొప్ప శక్తి నీ శరీరములకు దిగుతుంది. స్తోత్రం కలిగింది కాక ఆ రక్తం ఈ రోజు ఈ ప్రార్థన గ్రూప్ లో వచ్చిన వాడి మీద పడిన కాక పడితే పంట నాశనం ఆగట్టే. మందర శక్తి చేసినప్పుడు మందర పని జరగదు. మాంత్రికుడు ఉంది కదా గ్రామంలో, ఉంది కదా పాస్టర్ గారు, మీరు కదా పాస్టర్? అవునండి ఉన్నారు. కొందరు విశ్వాసం కూడా ఇప్పుడు అక్కడికి కొందరు వెళ్తున్నారు. నీ తల మీద ఏం చెయ్యి ఉంచున్నా. కొందరు విశ్వాసం కూడా మాంత్రిక విద్యల దగ్గరికి ఎక్కడికి, ఎవరి దగ్గరికి? ఎదురా ఇక్కడ ఉంది. కోడి కోడి కావాలా, కోడి తెచ్చారు. మేకడ కావాలి ఇచ్చారు, పన్నీ కావాలి ఇచ్చారు. ఏటాయింది ఆడు తిన్నాడు తప్ప ఏ విడుదల జరగదు అన్నమాట. ఇది బంధించడానికి పవర్ కలిగిన యేసు రక్తం. ఆమె శక్తులకి శక్తి ఆ మంత్రం చేసిన వాడు సరిగా వినరా బాబు, నేను బంధించడానికి పవర్ కలిగిన శక్తి ఉంది. యేసు రక్తం కలిగిన ఈ రోజు నుండి నీ పని ఇక్కడ జరగదు. ఎందుకంటే ఇక్కడ యేసు రక్తం పోషించి ప్రార్థన చేసుకున్నా యేసు రక్తం పడిన శరీరములు సాతాను పంట ఫలించదు. అదే విధంగా ఈ సంఘం లోపలికి, ఈ కుటుంబం లోపలికి, ఊడి వచ్చిన బిడ్డల మీదకి మంత్ర శక్తి పనికి జరగదు. ఎందుకంటే యేసు రక్తం శరీరములు పడిన కాబట్టి. ఓ రమణ చివరి మాట ఒకటే నేను చెప్పారు. హేబేలు రక్తం పడిన భూమి అంటే కేకలు వేశారు. యేసు రక్తం పడిన భూములు అంటే ఏం రావాలి? రెండు. హేబేలు రక్తం పడిన భూమి ఫలించలేదు. యేసు అంటే ఆ భూమి పంట ఇవ్వలేకపోయింది. సోదరు యేసు రక్తం పడిన భూములు సాతాను పంట ఫలించిన సోదరు. 16వ వాక్యం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వాక్యం. ఆమె
ఆమె చెప్పండి. ఆమేన్. స్తోత్రం. ఎక్కడి నుండి? యెహోవా సన్నిధి నుండి. ఎక్కడ నుండి? హేబేలు రక్తం పడినా ఆ చోటు నుండి ఆ భూమి నుండి పారిపోవాలి. కాయన ఏమైంది? పారిపోయాడు. ఆడేం చెయ్యలేదు, ఆడు పారిపోయిందంట. హేబేలు రక్తం పడిన భూమి నుండి ఆడు పారిపోయి, అలాగైతే యేసు రక్తం పడిన భూమి నుండి సాతాను పారిపో. పారిపో. చెప్పు 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 చెప్పరా, నోరు తెరిచి చెప్పురండి. పారిపోదులగాక. నోరు తెరవ, నోరు తెరవ, నోరు తెరవ. యేసు రక్తం పడినా ఆ శరీరం నుండి సాతాను ఈ రోజు పారిపోదులగాక. ఓ యేసు నామమును విడుదల కలిగినగాక. కాయను పారిపోయినట్టుగా ఈ కుటుంబం నుండి, ఇంటి నుండి యేసు రక్తం పడినగాక. పడిన వెంటనే ఇక్కడ నిలబడి పాత పట్టిన మంత్ర శక్తిలో ఆ దయ్య శక్తి పారినగాక. మనం వెళ్ళిపోవడానికి చెప్పొద్దు. అలే మీకు ఏదైనా కొత్తగా అనిపిస్తున్నారండి, ఇదేంటి అయ్యారు ఇలా వెళ్తారు, మీకు అది తెలియదండి. నేను ఒక విశ్వాస ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి వెళ్ళి కన్ను మూసుకొని ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఒక మనుషుడు యువతల నుంచి అవతలకి నడిచి వెళ్తున్నారు. అప్పుడు నేను పిలిచి అమ్మా ఏంటి రాత్రి 12 గంటలకి ఎవరి ఇంటి నుంచి యువతల నుంచి అవతలకి వెళ్తున్నారు అడిగా. అయ్యారు అది చెప్పడానికే నేను మనసు కోరుకొని కూర్చున్నారు. ఇప్పుడు మీరే అది చెప్పింది. ఏటమ్మా మన భార్య భర్తల మధ్యలో ఏమవుతున్నారు? గొడవలు అవుతున్నాయి. ఏటైందన్నప్పుడు రాత్రి 12 గంటల అయినప్పుడు ఒక శక్తి వచ్చి ఆడు తాళపు వేశాడు. కానీ ఆ శక్తి వచ్చి ఏం చేశాడు? తలుపు తీసి అవతలకి వెళ్ళిపోవడం. భర్తకి ఏంటో అనుమానం, భార్య ఎవరితోనే తప్పు చేశారు అనుకుని భర్త మాట్లాడారు. భార్యకి ఏమంటే అనుమానం, నా భర్త ఎక్కడో వెళ్ళిపోతున్నారు. ఎందుకు? తాళపు విప్పి ఉన్నారు కదా. స్తోత్రం కలిగి నేను చెప్పారమ్మా, అది వెళ్ళిపోవడం కాదు, మీ ఇంట్లో గొడవలు ఆ పెడతారు. శక్తి పోయి ఒక్కది ఉందండి. అమ్మ ఈ రోజులో ఉంటే ఆ శక్తి ఏమను మరి ఉండదు. ఉండదని ప్రార్థన చేసి ఆ శక్తికి ఏం చేశారు? బంధించి ప్రార్థన చేసి శక్తి వరకు ఇప్పుడు ఇది అది వేరే. ఇది నా అల్లుడు ఇంటికి వెళ్ళారు. అల్లుడు ఇంటికి నేను కొత్త ఇంటికి నీకంటే ఇది వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, ఆ పాస్టర్ గారు వచ్చారు, ఇది వచ్చారు, కేరళకి వెళ్ళారు వచ్చారు. అల్లుడు ఇంటి కొత్త ఇల్లు కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత ఆడికి గేట్ వేసాడు. గేట్ అంటే మీకు అర్థమైంది కదా. ఆ గేట్ వేసడానికి ఒక పనివాడికి పిలిచి, అదెవరంటే ఆ సంఘ బిడ్డలకి ఆడు పనివాడికి పిలిచి పని చేసుకుంటున్నప్పుడు కరెక్ట్ 12 గంటలు అయినప్పుడు ఏంటి ఆ ఇల్లు సైడ్లు ఉండి ఒకడు తెల్లని వస్త్రం ధరించి ఒకడు వచ్చారండి. ఆడు ఇళ్ళకు మన వల్ల గడిపో పొడుపుగా ఉంది. ఈ మనుషునికి చూసినప్పుడు వీడికి ఏమందండి భయం పుట్టి వెంటనే జ్వరం వచ్చింది. ఆడేం చెప్పారు? పని చేయను, నేను వెళ్ళిపోతాను. నేను ఆ ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు అల్లుడికి చెప్పాడు, అల్లుడు ఈ సైడ్లో ఒక శక్తి వెళ్తున్నారు. అల్లుడు ఏం చెప్పారు? ఇది అందరు పాస్టర్ చెప్పిన స్టోరీ అంటారు. ఇది అందరు పాస్టర్ అంటే అందుకని నమ్మలే. ఈయన ఎప్పుడు చూసి భయపడిందో అప్పుడు చెప్పారు. అవునండి పాస్టర్ కాదు, నేనెవరాను ఆయనకి మామ. మామ. నీ చెప్పిన కరెక్టే, ఆడి మామ నీ చెప్పిన కరెక్టే. ఆడేం చేయలేదు, ఆ గైట్ పని చేయకుండా ఆడు వదిలిసి వెళ్ళిపోయాడు. ఆ గైట్ పని వదిలిసి వెళ్ళిపోయాను కాబట్టి పాపకి చెప్పారు, మంచి పాస్టర్కి పిలిచి ప్రార్థన చేస్తే నేను వస్తాను, లేకపోతే నేను రాను, ఎవరికైనా పిలిచేది అని చేయలేదు. ఒక వారం తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. నానా ఇదిగో ఇలాగా ఒక శక్తి వస్తుందా? అలాగా ఉందా? ఈ రోజు నుంచి ఆ శక్తి ఇలాగ రాదని మనం ఇద్దరికి వెళ్ళి ఒక బోటలు నీళ్ళు పట్టుకొని నేను ప్రార్థన చేయని ఒక విధం ఉంది. ఆ విధమని చెప్పిన ప్రార్థన చేసి ఆ శక్తికి చెప్పారు, ఒరే బాబు అలాగే చెప్పలే, సాతాను బాబు అని కదా, సాతాను ఈ రూట్కి రాకుండా ఈ రూట్కి వెళ్ళిపో. మరి ఈ రూట్ అంటే రాకు, వేరే రూట్ మార్చే. ఆ రూట్ ఆయన చూపినారు, ఇలా వెళ్ళిపోమని చెప్పారు. ఇప్పుడు అలాగే వెళ్తున్నారు. నేను వచ్చి 2 రోజుల తర్వాత ఆడొచ్చి ఏం చేశారు? గేట్ పని చేశారు. నీకు అర్థం అవ్వలేదు. పాస్టర్ పని మీరు ఊహించినట్టు వాక్యపరిచయం మాత్రం కదరా, సాతాను శక్తిని బంధించడానికి దేవునికి స్తోత్రం కలిగినగా. అది దొరకాలంటే దేవుడు దాన్ని కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ మీదకి అభిషేకం కుమరిస్తుంది. నేను ఇక్కడ మీ ఇంటి నుంచి ఏదో తినేసుకొని వెళ్ళడానికి రాదు. ఈ ఇంటిలో ఏదో బంధనం ఉంది, అది ఈ రోజు స్తోత్రం కలిగినగా. బైబిల్ చెప్పినట్టుగా ఆమె స్తోత్రం కలిగిన కాయలే అంటే హేబేలు రక్తం పడిన భూమి నుండి కాయనే చేశారు. పారిపోయిందట. ఆయనకి చెప్పలే, వెళ్ళిపోమని చెప్పలే, ఏంటి చెప్పలేదు, వెళ్ళిపోయింది.
స్తోత్రం. అనగా అయితే యేసు రక్తం నీ ఇంటి పైన, నీ శరీరం పైన, నీ ఆస్తి పైన పడిన అనుకో, సాతాను శక్తి నీ చెప్పకుండా ఏమవుతుంది? చెప్పండి. స్తోత్రం కలిగింది గాక, ఓరిపోదును గాక. ఈరోజు గొప్ప విడుదల కలిగింది గాక. కొందరి మీదకి ఆ విడుదల జరుగుతున్నది. కొంత అంధకార శక్తి పారిపోతున్నారు. ముట్టకుండా, ప్రార్థన చేయకుండా, చేయి తాకకుండా సాతాను శక్తి పారిపోకుండా ఎలాగా? ఆ రక్తం పడిన గాక, ఆ గొర్రె పిల్ల రక్తం, అమూలమైన రక్తం, యేసు రక్తం సభ పైన పడిన గాక, విడుదల జరిగిన గాక. చెప్పలేదు. స్తోత్రం కలిగిన. ఆమేన్. ఎస్కేపోల్కి తెలుసా మీకు? ఎవరికి తెలుసు? ఎవరది మీరు? నీ లీడర్కి అడగండి, జోడి పాస్ ఎవరంటే అడగండి. స్తోత్రం కలిగిన. ఆడు భార్య భర్తలు విడాకిచ్చి వెళ్ళిపోవడానికి రెడీ అయినప్పుడు నాకు ఫోన్ చేశారు, అయ్యారు ఇలాగ జరుగుతుంది. అప్పుడు మా తోడు పని చేసిన వాడికి స్తోత్రం కలిగింది కాక. తమ్ముడు రాత్రి 12 గంటలకి నా ఫోన్ చేశారు. 3 నెలల ప్రార్థన చేశారు మనం ఇద్దరు కలిసి. నేను స్కౌట్ పౌలు కూడా ప్రార్థన చేశారు. అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. విడాకిచ్చి వెళ్ళిపోతామని చెప్పిన వాడు ఏమైంది? కలిసి ఎవరికి నాకు చెప్తున్నానంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే ఆ ఊర్లు స్తోత్రం కలిగిన. అంటే ఆ ఊరు రాయకుండా ఏమంటే ఒక్క ఇంటిలో సీరియల్ ముగ్గురు చచ్చిపోయారు. ఒక్క ఇంటిలో చచ్చిపోయినప్పుడు ఎవరికి పిలిచి చూపారు? పందులకు. ఎవరికి పిలిచారు? పందులకు పిలిచి చూసి ఏం చెప్పారు? ఈ ఇంటిలో ఎవరు కూడా ఉండకూడదు, అందరూ వెళ్ళిపోవాలని. అప్పుడు ఎస్కేపోలు నన్ను పిలిచారు, అయ్యగారు రండి ప్రార్థన చేసి. నేను వెళ్ళి ప్రార్థన వెళ్ళి అడుగు పెట్టినప్పుడు నాకు దేవుడు ఏం చెప్పారని తెలుసా? ఇక్కడ మందిరం చేసి పాత పెట్టిన కొన్ని సరకు ఉందండి. నేను తమ్ముడికి పిలిచి అడిగారు, నైనా ఎక్కడ పెట్టారు? 6 చోట్ల పెట్టారని చెప్పారు. ఏది? 6 చోట్ల ప్రార్థన చేసి నీలేసి ఇప్పుడు కూడా అక్కడ ఉంటున్న ఆడు కుటుంబంగా అక్కడ ఉండినట్టుగా నేను అనుకున్నారు. స్తోత్రం కలిగిన. 7 రోజు ప్రార్థన చేసి వచ్చారు. 6 రోజుల నుంచి ఆడు అక్కడ ఉన్నారు. స్తోత్రం కలిగిన. ఎందుకంటే సాతాను శక్తిని బంధించడానికి పవర్ ఉంది. స్తోత్రం కలిగింది కాక. అటువంటి అభిషేకం నీ మీదకి పడనగాక. హల్లెలూయా. నీ చెప్పండి అమ్మా, ధైర్యంగా చెప్పండి, భయపడకూడదు. యేసు రక్తం నా ఇంటికి విడుదల, యేసు రక్తం నా కుటుంబానికి విడుదల, యేసు రక్తం నా పిల్లలకి విడుదల, యేసు రక్తం నా భర్తకి విడుదల, నా శరీరానికి విడుదల. ఆ రక్తం విడుదల కలిగిన రక్తం సాతాను పారిపోయినట్టుగా, కాయి పారిపోయినట్టుగా, ఆ సాతాను పంట నశించిపోయినట్టుగా. స్తోత్రం. ఈ రోజు ఈ ప్రార్థన వల్ల నీ కుటుంబంలో జరిగిన ప్రతి బంధనములు పారిపోయినగాక. నేను ప్రార్థన చేయబోతున్నా. కన్ను మూసుకోండి. ప్రార్థన చేయబోతున్నా. అందరూ కన్ను మూసుకోండి. ఒక నెట్టి నోరు తెరవండి. నోరు తెరిచి గట్టిగా దేవుని స్తుతి స్తోత్రం అర్పించండి. అలాగే స్తుతి స్తోత్రం అర్పించినప్పుడు నా ప్రార్థన చేయబోతున్నా. ఎక్కడ విడుదల కావాలంటే అక్కడ నీ నోరు తెలిసి చెప్పాలి. యేసు రక్తం అక్కడ, యేసు రక్తం నా ఇంటికి, యేసు రక్తం నా కుటుంబానికి, యేసు రక్తం నా భర్త మీదకి, యేసు రక్తం పిల్లల మీదకి ఈ రోజు పడినగా కాయని గట్టిగా కేకలేసి దేవునికి చెప్పండి గట్టిగా. యేసయ్యా, ఆమె రక్తం కంటే ఆమె గొప్ప రక్తమైన యేసు రక్తం నా మీదగా పడినగాక. అదురకెట్టి వేదుగడగం వాదం వడగం నిరవడి మానగట్టి వాదం అదిరగడగ జగజగస్య యేసు నామమున విడుదల కలిగింది. అన్ని భాషలు ఉన్నవాడు అన్ని భాషలు మాట్లాడండి. అన్ని భాష పొందినవాడు అన్ని భాషలు మాట్లాడాలి. అదురకెట్టి వేదు అడగం నోరు జరిగి అన్ని భాషలు మాట్లాడిన వారి శక్తి కలిగిన దేవుడు కూడా మామూలుగా కూర్చోకొట్ట అన్ని భాషలు దేవునికి స్తుతించి ఆరాధించి ప్రార్థన చేయండి. అదురగడగదనగా తీరా నడగా అచ్చం నిరవడగదరగదరగదరగదరగస్య యేసు నామమున విడుదల కలిగింది. ఈ సంఘానికి విడుదల కలిగింది. ఈ కుటుంబానికి విడుదల కలిగింది. చీకటి ప్రభావం తొలగిపోగలగా. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. వాక్య పరిచయం చేశారు ప్రభా. యేసు రక్తం పడితే మాట్లాడుతున్నాడు. యేసు రక్తం పడితే సాతాను పంట నాశనం అయిపోతుంది. యేసు రక్తం పడిన భూమి నుండి కాయను పారిపోయినట్టుగా ఇప్పుడు ఈ పగడిలో యేసు రక్తం కూడా విశ్వాసం వలన, యేసు నామముల యేసు రక్తం వలన ఈ ఇంటికి చిరగరించి ప్రార్థన చేసినప్పుడు ఇంటిని నిలబడిన అందగారి శక్తులు పారిపోయినగాక. అద్భుత
అద్భుతం జరిగిన స్తోత్రం, విడుదల కలిగిన స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరము కూడా చప్పట్లు కొట్టి మరి అయ్యగారు